శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి 2026 సంవత్సర ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి నూతన సంవత్సరంలో మకర రాశి వారు వారి జీవితాన్ని ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి అన్న ముఖ్యమైనటువంటి సంఘటనలు 2026లో మనం ఏవి సాధించవచ్చు అన్న విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బట్ ఏదైనా గ్రహాలు ఇచ్చే అనుకూల ఫలితాలు అవి అందరికీ సమానంగా ఇచ్చినప్పుడు కూడా అవి మనకి వచ్చేటప్పుడు మనం చేస్తున్నటువంటి వృత్తిని బట్టి, మన ఏజ్ని బట్టి, మనం ఉన్న ప్రాంతాన్ని బట్టి, మన ప్రయత్నాన్ని బట్టి మాత్రమే అవి ఇవ్వడం జరుగుతాయి తప్ప అక్కడికి ఆ గ్రహం వచ్చినంత మాత్రాన ఆ గ్రహ ఫలితం మనకు వస్తుందని అనుకోవడం అన్నది ఒట్టి కళ మాత్రమే అవుతూ ఉంటుంది. ఉదాహరణకి ఈ మకర రాశి వారికి ఈ గురుగ్రహం జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 30 మధ్యలో సప్తమ స్థానంలో సంచరిస్తూ ఉంటాడు. ఈ సప్తమ స్థానంలో గురు సంచారం చేసినప్పుడు వివాహాలు జరుగుతాయని ప్రతి పండితుడు, కొంత పరిజ్ఞానం ఉన్న వాళ్ళు చెప్తూ ఉంటారు. అది 100కి 100 మనకు అర్హత ఉండి గోచారీత్యా కూడా మరి గురువు సప్తంలోకి వచ్చినప్పుడు దశలు కూడా మనకు సహకరిస్తే ఆ సమయంలో వివాహం జరుగుతుంది. దానికి ఏజ్ ఉండాలి, మన ప్రయత్నం ఉండాలి, దానికి తగిన అర్హత ఉండాలి. అందువల్ల ఏంటంటే జాతకుడు చెప్పిన ప్రతిదీ జరుగుతుందని మాత్రం మీరు అనుకోవడం అన్నదొద్దు. ఎటొచ్చి మకర రాశి వారికి మరీ ప్రాక్టికల్గా ఉంటుంది తప్ప మిగతా వాళ్ళకి వచ్చినంత సునాయాసంగా మకర రాశి వారికి ఏ ఫలితం కూడా రాదు. అన్నీ ఉన్న చివరి నిమిషం దాకా ఇబ్బంది పెట్టేవారు మకర రాశి వారు. అందువల్ల వీరు కష్టపడితేనే వారికి ఆ ఫలితం వస్తుంది. అందరూ 50% కష్టపడితే వీళ్ళు 150% కష్టపడితేనే ఆ ఫలితాన్ని అందుకోగలుగుతూ ఉంటారు. సో ఇప్పుడు ఈ రాశి వారికి ప్రధాన గ్రహాలైనటువంటి శని, రాహువు, కేతువు, గురుగ్రహాలు ఆధారంగా తీసుకొని ఈ 2026వ సంవత్సరం ఈ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించినప్పుడు ముందుగా మరి శని భగవానుడు వీరికి అత్యంత ఫేవర్గా ఉండడం జరుగుతుంది. 3వ స్థానం అన్నది 7.5 సంవత్సరాల ఏలినాటి శని తర్వాత మరి గురువు మరి శని భగవానుడు 3వ స్థానంలో ఈ సంవత్సరం అంతా కూడా సంచరించడం జరుగుతుంది. అది వీళ్ళకి కొత్త అవకాశాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. అంటే మళ్ళీ జీవితాన్ని మళ్ళీ తిరిగి ప్రారంభించడానికి, కొత్తగా మీ జీవనం ప్రారంభించడానికి ఈ శని భగవానుడు మీకు సహకరించడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది ఏదైనా మంచి అవకాశాలు రావడంతో ఉన్న ఊరిని, దేశాన్ని విడిచిపెట్టి వేరొక ప్రాంతానికి వెళ్ళి అక్కడ మీ యొక్క జీవనోపాధి సాగించుకోవడానికి చాలా అనుకూలమైనటువంటి ఫలితం అన్నది రావడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే 3వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు దశమ దృష్టితో వ్యయాన్ని వీక్షించడం వల్ల మీరు వృత్తిరీత్యా ప్లేస్ మారడం జరుగుతూ ఉంటుంది. అలాగే గతంలో చేసిన పొరపాట్లని సరిదిద్దుకొని మంచి మార్గంలో వెళ్ళడానికి ఈ గ్రహం మీకు సంపూర్ణంగా సహకరించడం మంచిది. అయితే 3లో ఉన్నటువంటి శని 5ని వీక్షించడం వల్ల నిర్ణయాలు తీసుకోవడంలో మాత్రం చాలా ఇబ్బంది అన్నది కలుగుతూ ఉంటుంది. సరైన నిర్ణయం తీసుకోవడం అన్నది మంచిది. యాజిటీజ్గా మీరు ఇప్పుడు కూడా స్పెక్యులేషను, ఈజీ మనీ లాంటికి దూరంగా ఉంటేనే మంచిది. అలాగే ప్రేమ విషయం, పెళ్లి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించడం అనేది మంచిది. లేదంటే మోసం ద్వారా మీకు వివాహంలో మోసం జరగడం కానీ ఈ విధంగా కొన్ని ఇబ్బందులు జరుగుతుంటాయి కాబట్టి బట్ ఏదైనా 1కి 10 సార్లు పరిశీలించే కొత్త ప్రయత్నాలు చేయాలి, కొత్త నిర్ణయాలు తీసుకోవాలి. కొత్త వారితో స్నేహం చేయడం వల్ల అవి కలిసి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అయితే రాహు 2వ స్థానంలో ఉన్నాడు. సో దానివల్ల ఏంటంటే కుటుంబ విషయాలు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మీకు మీ ప్రమేయం లేకుండానే కొన్ని సంఘటనలు, కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కుటుంబం మీకోసం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే వాళ్ళు ఏదో పెళ్ళి కూతురిని చూసి పెళ్లి నిశ్చయం చేసి ముహూర్తం కూడా పెట్టేస్తుంటారు. మీరు కేవలం ప్రేక్షకుడిగా మిగలడం జరుగుతూ ఉంటుంది. కుటుంబ విషయాల్లో ఇతరుల పెత్తనం మీకు చాలా అసహనాన్ని కలిగిస్తూ ఉంటుంది. మీరు గట్టిగా పోరాడితే కుటుంబం విచ్ఛిన్నానికి కూడా కారణమయ్యే అవకాశం ఉంది. కుటుంబం నుంచి మీరు బయటికి వెళ్ళడం కానీ, అంటే కుటుంబం నుంచి మిగతా పెద్దవాళ్ళు ఎవరో బయటికి వెళ్ళడానికి కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. వీటికి ఎవరో ఒకరు అంతర్లీనంగా ప్రేరేపించి మీ కుటుంబ పతనాన్ని కూడా వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి ఇతరుల మాటలు
చెప్పుడు మాటలు నమ్మకుండా ఏదైనా ఇబ్బంది వచ్చినా, నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినా కుటుంబ సభ్యుల సమక్షంలో వారితో సముఖంగా చర్చించి నిర్ణయం తీసుకుంటే మంచిది తప్ప, ఏదో వార్త మిమ్మల్ని ఇబ్బంది పెడితే దాన్ని తెలియకుండా మీరు యాక్షన్ తీసుకుంటే మొత్తం గందరగోళం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా ఫేస్ టు ఫేస్ తేల్చుకుంటేనే మంచిది. బట్ ఏదైనా ఈ రాహు అధిక ధన వ్యయాన్ని, కుటుంబ సమస్యల్ని ఈ సంవత్సరం డిసెంబర్ 5 వరకు కలగజేసే అవకాశం ఉంది. అది సావధానంగా చర్చించిన విషయం ఏమీ ఉండదు. చిన్నదాన్ని బాగా పెద్ద చేసుకోవడం, మరి కుటుంబ పరువుని ఈదిలో వేయడం, ఇతరుల చేత మనం చెప్పించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త వహించండి. కంపల్సరీగా రాహుకి పరిహారం చేయించుకుంటే మంచిది. దాని తర్వాత ముఖ్యంగా కేతువు అష్టమ స్థానంలో ఉండి కొన్ని అక్కర్లేని విషయాల్లో పాల్గొనడం వల్ల కంపల్సరీగా మనకి వ్యతిరేకత కలిగే అవకాశం ఉంటుంది. ఒక దీర్ఘకాలికంగా ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారి యొక్క అనారోగ్యం బయటపడి కొన్ని ఇబ్బందులు కూడా కలిగించే అవకాశం ఉంది. ఫర్ ది సేమ్ టైం ఆరోగ్య విషయంలో మీరు ఎప్పుడైనా వైద్యుని సంప్రదించినా, ఇంకో వైద్యం చేయించినా అసలుది కాకుండా వేరే విధానికి ట్రీట్మెంట్ పెడుతూ ఉంటుంది. అంటే రోగం ఒకటి ఉంటుంది, మందోటి నడుస్తూ ఉంటుంది. అందుకని ఏదైనా ప్రధానంగా ఆపరేషన్లు కానీ ఏదైనా ముఖ్యమైనటువంటి ఇబ్బందులు ఏమైనా వైద్యం ఉద్దేశిస్తే మీకు ఏమైనా సూచించి ఉంటే సెకండ్ ఒపీనియన్ తీసుకొని ఆ వైద్యానికి, అంటే ఏదైనా ఆపరేషన్ ఇంకో దానికో వెళ్ళవలసి ఉంటే కంప్లీట్గా సెకండ్ ఒపీనియన్ తీసుకొని ముందుకు వెళ్ళాలి తప్ప ఎవరో ఏదో చెప్పేళ్ళని ముందుకెళ్తే మాత్రం నష్టపోవడం జరుగుద్ది. అక్కలేని వైద్యం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్త పడడం అన్నది మంచిది. ఇక ప్రధానంగా గురుగ్రహం ప్రస్తుతం ఈ రాశి వారికి గురువు 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే ఒక విధంగా ఈ లగ్నానికి గురువు పాపి కాబట్టి 6వ స్థానంలో కొన్ని మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. అంటే చాలా కాలంగా శత్రువులుగా ఉన్నటువంటి వాళ్ళు మీతో మళ్ళా తిరిగి కలిసి కొత్తగా వ్యవహారాలు చేయడం కానీ, గతంలో పోగొట్టుకున్నటువంటి ఉద్యోగం తిరిగి సంపాదించడం కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే ఏదన్నా దీర్ఘకాలిక రుణాలు, అప్పులు వగైరా ఉంటే అవి తీర్చివేస్తారు. అంటే రుణాలంటే అప్పే కాకుండా ఇంట్లో ఎవరికో పెళ్లి చేయాలి, కుమార్తెకి పెళ్లి చేయాలి, చెల్లెలికి పెళ్లి చేయాలి, అటువంటి బాధ్యతలు కూడా కంప్లీట్గా మీరు దాన్ని సాల్వ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఆ ప్రయత్నం చేయొచ్చు. ఆర్థిక పరంగా కొంత ధనం వ్యయమైనప్పుడు కూడా ప్రధానంగా కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. అలాగే జూన్ 1 నుంచి అక్టోబర్ 30 మధ్యలో సప్తమ స్థానంలో గురువు మీకు వృత్తిపరంగా మార్పులు తేవడం, వివాహ ప్రయత్నాలు ఫలించడం, విదేశ ప్రయత్నాలు ఫలించడం, మీ జీవితంలో కొత్త పరిచయాలు ఏర్పడి కొత్త వ్యక్తులు మీ జీవితంలో ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఆరోగ్యపరంగా మీరు కొంత బలాన్ని పుంజుకుంటూ ఉంటారు. అలాగే చిన్న చిన్న బలహీనతల నుంచి కూడా బయటపడడం జరుగుతూ ఉంటుంది. సంపూర్ణంగా ఈ రాశి వారికి ఈ నెలలో, ఈ సంవత్సరంలో కొన్ని ప్రధానంగా మంచి ఫలితాలు జరిగే అవకాశం ఉంది. బట్ కుటుంబ విషయాల్లో మాత్రం కొద్దిగా జాగ్రత్త తీసుకుంటే, ధన విషయం, కుటుంబ విషయం మాత్రం ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అది దాని మీద ఎక్కువ శ్రద్ధ పెడితే మిగతా గ్రహాల అనుకూలతో అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది. మరి ముఖ్యంగా 2026 సంవత్సరంలో ఇప్పుడు చెప్పినటువంటి 4 గ్రహాలని సింపుల్ పరిహారాలు ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. ముందుగా శని భగవానుడి యొక్క అనుగ్రహం కోసం నెంబర్ 1గా ఏంటంటే మీరు క్రమశిక్షణతో మెలగడం, ప్రతిరోజు ఉదయం ఒక అరగంట అన్న వాకింగ్ చేయడం, ప్రాణాయామం చేయడం వల్ల మీ కుటుంబంలో ఉన్నటువంటి వృద్ధుల్ని, ముసలివారిని వారికి ఏదో విధంగా సేవ చేసి వారిని అవమానపరచకుండా సమయానికి వారికి కావలసినటువంటి సదుపాయాలు, సౌకర్యాలు కల్పించడం వల్ల, వారిని ఆత్మీయంగా పలకరించడం వల్ల శని భగవానుడు మీకు సంపూర్ణంగా మంచి ఫలితం ఇవ్వడం జరుగుతుంది. ఇంట్లో అటువంటి వారు ఎవరు లేనప్పుడు ఏ అనాథ శరణాలయంలోనో, ఏ ఆశ్రమంలోనో వృద్ధులు ఉంటే వారికి ఏమైనా మందులు అవసరమా, లేదంటే వాళ్ళకి ఏమైనా పని చేసి పెట్టాలా, అలాంటిది ఏమన్నా మీరు ఫిజికల్గా వారికి ఏ విధంగా సహాయపడినా, వారికి సేవ చేసిన మీ యొక్క శని భగవానుడు సహకరిస్తాడు. ఇంకా మీకు అవకాశం ఉంటే ఈ చలికాలంలో ఎవరైతే రోడ్ సైడ్ అది వృద్ధులు, అసమర్థులు, రోగిష్టి వారు ఉంటారో వాళ్ళకి ఒక మంచి రగ్గు, దుప్పట్ లాంటిది దానం చేయడం వల్ల శనిగ్రహ అనుగ్రహం పొందుతారు. ఇది శని భగవానుడికి. ఇక రాహుగ్రహం అనుగ్రహం పొందాలంటే మీరు ఎక్కువగా
కాలభైరవుణ్ణి ఆరాధించవలసి ఉంటుంది. బట్ ఎవరైతే వక్ర మార్గంలో అక్రమ మార్గంలో వెళ్తూ ఉంటారో వాళ్ళని మంచి మార్గంలో పెట్టే ప్రయత్నం చేయాలి. అంటే మీరు కూడా ఏదంటే రాహు ఎప్పుడైతే మనిషి జీవితంలో యాక్టివేట్ అవుతాడంటే వాడికి ఏమైనా వ్యసనం బలహీనత ఉన్నప్పుడు రాహు విజృంభించి మరింత వ్యసనపడుగా మారుస్తుంటాడు. మీలో ఉన్నటువంటి వ్యసనాల్ని తగ్గించుకుంటే ఆటోమేటిక్గా రాహు బలవంతుడు అవుతాడు. రాహుగ్రహ అనుగ్రహం కోసం దుర్గా అమ్మవారి ఆరాధన, కాళికామాత ఆరాధన చేసుకోవడం వల్ల, లేదంటే ఏదైనా అమ్మవారి ఆలయంలో ఒక నిమ్మకాయ తీసుకొని మీ దగ్గర పెట్టుకోవడం వల్ల కూడా రాహుగ్రహ అనుగ్రహం పొందుతూ ఉంటారు. బట్ ఏదైనా కొంతవరకు చెడు వ్యసనాల నుంచి బయటపడితే రాహు యొక్క ఫేవర్ మీకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఇక కేతు అన్నది ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్గా కేతు సహకరిస్తాడు. నిరాశగా ఏదన్నా ఎవరన్నా బాగా ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళకి ఏదో ఒక ధైర్యం చెప్తే చాలు, మీరు అంటే కౌన్సిలింగ్ అవ్వాలన్నమాట. ఆ కౌన్సిలింగ్ అవ్వడం వల్ల కేతు యాక్టివేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. లేదంటే బుధవారం రోజు కానీ మంగళవారం రోజు కానీ వినాయకుడిని గరికతో అర్చన చేయడం వల్ల, సంకటనాశన గణేష్ స్తోత్రం చదవడం వల్ల, అలాగే ఏదైనా సాధువులకి అలాగే బ్రహ్మచారులకి ఇండ్లు పట్టకుండా తిరుగుతున్న వారికి కావాల్సినటువంటి కాషాయ వస్త్రాలు కానీ ఏదన్నా వారికి భోజనం కానీ పెట్టడం వల్ల కేతువు సహకరించే అవకాశం ఉంటుంది. విఘ్నేశ్వరుడు ఆరాధనతో కేతువు సంతృప్తి చెందే అవకాశం ఉన్నది. అలాగే మీ దగ్గర ఈ పోక చెక్కని ఉంటుంటాయి, అంటే తమలపాకులు కిల్లీలో వాడే పోక చెక్క మీ దగ్గర పెట్టుకోవడం వల్ల కానీ, డ్రై ఫ్రూట్స్ పంచిపెట్టడం వల్ల కానీ కేతువు మీకు సహకరిస్తాడు. ముఖ్యంగా మీ గురువు అంటే మీ తండ్రి గారిని, మీ విద్య నేర్పిన గురువుని ఆరాధించడం వల్ల, లేదంటే మన ప్రస్తుతం ఉన్నటువంటి బాబావారు, దత్తాత్రేయుడు, రాఘవేంద్ర స్వామి, ఈ విధంగా గురువుని ప్రతి గురువారం ఆరాధించడం వల్ల, గురువారం రోజు ఆవుకి శనగలు పెట్టడం వల్ల, అంటే గోవుని సేవించడం వల్ల, పూజించడం వల్ల కంప్లీట్గా మీకు గురువు అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. స్త్రీలైతే వారు చేస్తున్నటువంటి స్నానం చేసినప్పుడు వేడి నీళ్ళలో కొద్దిగా పసుపు పెట్టుకొని స్నానం చేయడం వల్ల, ఎక్కువ పసుపు వాడటం వల్ల కూడా గురుగ్రహ అనుగ్రహం స్త్రీలకి కలిగి సౌభాగ్య యోగాన్ని, తొందరగా వివాహం జరిగే అవకాశం ఉంటుంది. స్వస్తి.